వెల్కమ్ టు ZB9 న్యూస్. సాధ్యం కాని అమలుకు నోచుకొని దొంగ హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చంద్ర అన్నారు. బుధవారం రామగుండం నియోజకవర్గ పరిధిలోని అంతర్గం మండలం ముర్మూరు ఎగ్లాస్పూర్ గ్రామాలలో ఉపాధి హామీ కార్మికులను కలుసుకొని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపించాలని, ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మాయ మాటలను నమ్మి మోసపోకుండా కారు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అమల నారాయణ, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అక్కలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. 77 ఏళ్ళకి స్వాతంత్రం వచ్చి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. మనం ఓట్లు వేస్తూనే ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం మన ప్రజల కోసం 77 ఏళ్ల కాలంలో ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు, చదువు లేక, ఆరోగ్యం కోసం మంచి దవాఖానాలు లేక, వాటిని కూడా ఇప్పటి వరకు పూర్తిగా సహకారం అందించలేకపోయేది. అయినా కూడా మనమంతా కూడా కష్టపడి కుటుంబాలను సాగుకొని పిల్లలకి పెంచి చేసి ప్రయోజనం చేయాలని తాపత్రయపడేటువంటి మీకందరికీ కూడా ఇలా సరైనటువంటి విధంగా సహకారం అందిస్తలేదు. 100 రోజుల పనికి వచ్చేటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈరోజు విప్లవ సంఘాలన్నీ కూడా ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మన కుప్పలీశ్వర గారు కూడా ప్రశ్నించారు. మీరు ఈ యొక్క పనికి ఆహార పథకంలో పనిచేసేటువంటి వాళ్ళ కోసము వాళ్ళకు కనీసమైనటువంటి జీతం వచ్చేటువంటి ఒక కాడికి ఒకరు పనికి పోతే నెలకు సుమారు 15,000 జీతం వచ్చేటువంటి డిమాండ్ చేస్తారు. ఒక్కొక్క రోజు 70,000, 80,000, 70 రూపాయలు, 80 రూపాయలు ఇట్లా పడుతూ ఉన్నాయి. ఇది కాకుండా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా, అంటే వాళ్ళు కంపెనీలో సరిగ్గా పనిచేయకుండా పనిపోలేటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. వాళ్ళకు భద్రతను కల్పించాలి. వాళ్ళకి ఏదైనా ప్రాణహాని జరిగినా కూడా వారికి రక్షించేటువంటి విధంగా ఒక పద్ధతి ప్రకారం వారికి పెద్ద ఎత్తున సహకారం అందించాలనేటువంటి డిమాండ్ కూడా నడుస్తూ ఉన్నది. దీనికోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ కానీ, ఈరోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ ఇవి కూడా అధ్యయనం లేదు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసింది. ఈరోజు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాటాలను చెప్పి గలం విప్పి కేసీఆర్ గారు బస్సు యాత్ర కూడా మొదలుపెట్టారు. మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో రచించినటువంటి గోతులను ఈ యొక్క ఎన్నికలలో గెలిపించాలని ప్రత్యేకంగా మీకు చెప్పడం కోసమే ప్రత్యేకంగా రావడం జరిగింది.